అందరికీ నమస్తే అండి. షర్మిల గారి కామెంట్స్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చాలామందికి పాపం బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. షర్మిల గారు కామెంట్లు, ఆమె జనంలో తిరగడం, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా సభలు నిర్వహిస్తుండడం, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఉండడం, వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం, ఈ సందర్భంగానే స్థానిక ఎమ్మెల్యేల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా వైసీపీని బాగా ఇరుకుని పెడుతున్నాయి, ఒక రకంగా ఇరిటేట్ చేస్తున్నాయి. ఎందుకంటే షర్మిల గారికి తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ పార్టీ గురించి ఇంకెవరికి తెలియదు కదా. షర్మిల గారికి చాలా బాగా తెలుసు. ఆ పార్టీని, ఆ పరిపాలనని, సీఎం గారిని చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తి షర్మిల గారు. సో ఆ లోటుపాట్లేంటో, ఆ వ్యవహారాలేంటో, అంతర్గత అంశాలేంటో మొత్తం, ఆ లోపాయికారి వ్యవహారాలేంటో మొత్తం షర్మిల గారికి తెలుసు. సో ఆమె ఆచితూచి చాలా జాగ్రత్తగా ఒక రకంగా కంట్రోల్లో మాట్లాడుతున్నట్టే, విధానపరమైన విమర్శలు మాత్రమే చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఆమెను రెచ్చగొడుతున్నా, వైసీపీ వాళ్ళు ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నా, వైసీపీ వాళ్ళు ఆమెను చాలా దారుణంగా హింసిస్తున్నా, వైసీపీ వాళ్ళు ఆమె ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదు, ఆమె అసలు షర్మిల శాస్త్రి అని ఎంత దారుణంగా కించపరుస్తున్నా ఆమె ఎక్కడా కంట్రోల్ కోల్పోవట్ల, విధానపరమైన విమర్శలు మాత్రమే చేస్తున్నారు. ప్రత్యేక హోదా రాలేదని, పోలవరం పూర్తి చేయలేదని, రాష్ట్రంలో అభివృద్ధి లేదని, రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని, రాజకీయంగా ఒక రాజకీయ నాయకులు ఎటువంటి కామెంట్స్ చేస్తారో అధికార పార్టీ మీద అటువంటి కామెంట్సే చేస్తున్నారు. ఆమె ఎక్కడా కంట్రోల్ కోల్పోలేదు, ఆమె ఎక్కడా కూడా వ్యక్తిగత అంశాలు మాట్లాడట్ల. సో బాపట్ల నియోజకవర్గంలో, బాపట్లలో నిన్న ఆమె రచ్చబండ కార్యక్రమం నిర్వహించి వైసీపీ మీద, లోకల్ ఎమ్మెల్యే గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. సో ఒక రకంగా కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే గారు, ఆయన షర్మిల గారికి ఒక రకంగా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. షర్మిల కాబట్టి వదిలేసాము, బాపట్ల దాటి వెళ్ళగలిగారు, ఇంకెవరైనా అయితే బాపట్ల దాటేవాళ్ళు కాదు అని అన్నారు. వైఎస్ కుమార్తె కావడం వల్లే షర్మిలను బాపట్ల దాటనిచ్చాం, వైఎస్పై ఉన్న అభిమానంతో ఆమెను క్షమిస్తున్నాం. షర్మిల కాకుండా మరో నేత ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే బాపట్ల పట్టణం కూడా దాటేవారు కాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు, ఎంతమంది నాయకులు వచ్చినా జగన్ను ఏమీ చేయలేరు అని అన్నారన్నమాట. సో ఇంతకీ షర్మిల గారు బాపట్లలో ఏమన్నారంటే, బుధవారం రాత్రి బాపట్లలో షర్మిల గారు రోడ్ షో జరిగింది, ఆ తర్వాత బహిరంగ సభ జరిగింది. అక్కడ తాడేపల్లిలో కోటలు నిర్మించుకొని 5 ఏళ్ల పాటు బయటకు రాలేదు, ఎన్నికల ముందు సిద్ధం అంటూ వస్తున్నారు, మీరు దేనికి సిద్ధము, మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానిక, మద్యపాన నిషేధాన్ని మరోసారి మోసం చేయడానిక, పేదలకు 25 లక్షలు ఇల్లు నిర్మిస్తామని చెప్పి దగా చేయడానిక, లిక్కరు మైనింగు మాఫియాలకు దోచిపెట్టడానిక, అసలు దేనికి మీరు సిద్ధమో చెప్పండి జగనన్న అని నిలదీశారనమాట. అలాగే ఈ స్థానికంగా జరిగిన అవినీతి మీద కూడా ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీలకు ఇసుకపై ఉన్న ప్రేమ ప్రజలపై, పంటలపై లేదని విమర్శించారనమాట. సో అలా కామెంట్స్ చేసేసరికి కోన రఘుపతి గారు ఇలా రెస్పాండ్ అయ్యి ఒక రకంగా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ.